హలో గాయ్స్, మిరాయి మూవీ ట్రైలర్ అయితే వచ్చిందన్నమాట. సో ట్రైలర్ కోసం నేను ఎంతగానో ఈగర్గా వెయిట్ చేశా. సో ఫైనల్లీ ట్రైలర్ని అయితే లాంచ్ చేశారు. దాదాపు గంట సేపు అవుతుంది అన్నమాట. సో వీడియో అయితే కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోకండి. సో ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్లయితే విజువల్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఎక్స్పెక్ట్ చేసా, ఎక్స్పెక్టేషన్కి ఖచ్చితంగా రీచ్ అయిందనే చెప్తా. ఎందుకంటే మీరు టీజర్లో కానీ గ్లిమ్స్లో కానీ వచ్చిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో, సో అట్లాంటి అంతకు మించి ఆ క్వాలిటీ చూస్తుంటే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. దానికి మెయిన్ రీజన్ కార్తిక్ ఘట్టమనేని గారు. అరే విజువల్స్కి కార్తిక్ ఘట్టమనేని గారికి సంబంధం ఏంటిది అని నువ్వు అనుకోవచ్చు. సో నేను చెప్తా. సో కార్తిక్ ఘట్టమనేని గారు ముందు డిఓపి అన్నమాట. సో ఫస్ట్ డిఓపి అయిన తర్వాతనే డైరెక్టర్ అయ్యారు. సో డిఓపి అంటే వాళ్ళకి ఆ లైటింగ్ కానీ, ఆ కలర్ ప్యాలెట్ కానీ, ఆ సీజీ వర్క్ కానీ కొద్దిగా ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కంగువా మూవీ చూడండి, అందులో విజువల్స్ ఎంత క్వాలిటీగా ఉంటాయి, ఎంత ఆ సీజీ వర్క్ ఎంత మంచిగా ఉంటుంది. సో ఇదంతా ఓన్లీ సినిమాటోగ్రాఫరే చేసిన అంటే నేనైతే నమ్మా. అంటే ఆయన డిఓపి కాబట్టి అట్లా చేసిండు. అంటే కంగువా మూవీలో ఏంటి అనుకుంటున్నా, శివ గారు ఉన్నారు, సో డైరెక్టర్. సో ఆయన కూడా ప్రీవియస్గా డిఓపి అన్నమాట. సో ఈ మూవీలో కూడా ఈయన ప్రీవియస్గా డిఓపి, ఆ వర్క్ తెలిసి ఉంటుంది కాబట్టి అంత క్వాలిటీగా అయితే విజువల్స్ అయితే వచ్చాయని నేనైతే బలంగా నమ్ముతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు విజువల్స్లో ఆ సీజీ వర్క్లో చాలా బాగా నచ్చింది. ఆ గద్దను చూపెట్టడమైనా అండ్ రాముల వారిని చూపెట్టడమైనా ఎవ్రీథింగ్ చాలా న్యాచురల్గా చూపెట్టారు. చాలా అండ్ ఆ ట్రైన్ సీక్వెన్స్ గురించి చెప్పడం మర్చిపోయా, అదైతే రియల్ సీక్వెన్స్ అట. ఇది తేజ సజ్జా గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అందులో ఎట్లాంటి సీజీ వర్క్ కూడా లేదని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకో ఎలిమెంట్ నాకు బాగా నచ్చింది, మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉంది. గౌరవ్ హరి గారు ఇచ్చి పడేశారనిపించింది. నేను ఎప్పటి నుంచో అంటే మిరాయి అనౌన్స్మెంట్ నుంచి వెళ్ళి నాకు కొద్దిగా హోప్ కాదు, దాన్ని ఏమంటారు, ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోయింది, ఎక్కడికే వెళ్ళిపోయింది అనమాట. ఆ హైప్ అయితే క్రియేట్ అయిపోయింది. మిరాయి గ్లిమ్స్ రిలీజ్ చేశారు, బ్లాక్ స్వాట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు, మొన్న టీజర్ రిలీజ్ చేశారు, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. పోతుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది. మొన్న టీజర్లో బ్లాక్ స్వాట్ బీజిఎం కొట్టిండు కదా, ఏమన్నా కొట్టిండు, అసలు మైండ్లోకి వెళ్ళి అయితే పోతలేదు. నాకు చాలా బాగా నచ్చింది. అంటే సాంగ్స్ మొన్న వైబ్ ఉంది, అది కూడా చాలా బాగుంది సాంగ్. ఈ క్లైమాక్స్లో టైటిల్ కార్డ్స్ అదే ఎన్ని లాంగ్వేజెస్ అని వస్తాయి కదా ట్రైలర్లో చూడండి, అక్కడ మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకైతే. అండ్ శ్రేయ అయితే మదర్ రోల్లో అయితే చేస్తుంది. టీజర్లో ఒక షాట్లో చూపెట్టారు, బట్ ట్రైలర్లో అయితే మల్టిపుల్ షాట్స్ అయితే ఉన్నాయి. తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. అంటే తేజ సజ్జాకి ఈ మూవీలో మదర్ రోల్ శ్రేయ గారు చేస్తున్నారట. అంటే తేజ సజ్జా ఒక అనాథ నట ఈ మూవీలో. సో ఆయనే ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు చూడండి. అండ్ జగపతి బాబు గారు రోల్ కూడా చాలా బాగుండబోతుందేమో అని అన్నట్టుగా మనకైతే చూపెట్టారు. మనకి టీజర్లో చూపెట్టారు అండ్ ఇప్పుడు ట్రైలర్లో కూడా మెయిన్ కీ రోల్ అన్నమాట. అండ్ ఆల్సో మంచు మనోజ్ గారు రోల్ కోసం అయితే నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అసలు నాకైతే పిచ్చిగా ఎక్కేస్తుంది మంచు మనోజ్ గారి రోల్. అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆయన ఈ మూవీ తీసిన తర్వాత అన్నట్టుగా ఒక ఎక్స్పెక్టేషన్ అయితే క్రియేట్ అయింది. అసలు ఆ బీజిఎం అయినా, తన అవుట్ఫిట్ అయినా, తన లుక్ అయినా మస్తు స్టైలిష్, మస్తు రూత్లెస్. తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఏముంటుందో ఏం చూపిస్తారో చూడాలి. అండ్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, తన క్యారెక్టర్ చుట్టేనే ఈ మూవీ అంతా తిరుగుతాడ, మెయిన్ క్యారెక్టర్ ఆల్సో. సో తేజ సజ్జా గారి రోల్ కూడా చాలా బాగా ఉండబోతుందని అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అంటే మెయిన్ ఆయనే కదా, సో ఫన్నీ ఉన్నది, ఫైట్స్ ఉన్నాయి. లైక్ మీకు హనుమాన్లో ఏ క్యారెక్టర్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ మూవీ చూస్తున్నారో, అందులోనే ఈ మూవీలో కూడా అట్లాంటి క్యారెక్టర్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బ్లాక్ స్వాట్ అదే మంచు మనోజ్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆయన ప్రీవియస్గా చేసిన క్యారెక్టర్స్ అన్నిటికంటే ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ అండ్ చాలా పవర్ఫుల్, చాలా యూనిక్గా ఉండబోతుందట. అండ్ హీరోయిన్ రితికా సింగ్, సో తనకైతే ఒక సాంగ్లో చూపెట్టారు అండ్ టీజర్లో కూడా చూపెట్టినట్టు గుర్తు. సో తనకు కూడా ఒక మంచి కీ రోల్. వీళ్ళు అయితే కీ రోల్స్ ఎవరెవరు అంటే మంచు మనోజ్ గారు, తేజ సజ్జా గారు, రితికా నాయక్, శ్రేయ గారు, జగపతి బాబు గారు. సో 5 రోల్స్, మెయిన్ కీ రోల్స్ అనమాట ఇవి. అండ్ ఆల్సో దేవుని చుట్టూ కూడా తిరుగుతుంది. రాముల వారిని చూపెట్టే ప్రయత్నం అయితే చేశారు. సో రాముల వారు తేజ సజ్జకి హెల్ప్ చేయడం కూడా చూపెడుతున్నారు అన్నమాట అక్కడ. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మిరాయి అనే వెపన్ ఏదైతే ఉన్నదో త్రేతాయుగంలో రాముల వారు వాడిన వెపన్ గా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. ఆయన చేతిలో తయారైన వెపన్ ని ఇప్పుడు మిరాయి అయితే యూజ్ చేయబోతున్నాడు. సో దానికి ఆ గద్దనైతే కాపలా ఉంది. మేబీ గరుడ పక్షి అని నేను అనుకుంటున్నాను.
అండ్ ప్లాట్ విషయానికి వస్తే ఓవరాల్ గా 9 బుక్స్ ఉంటాయి. నేను చెప్పిన దీని గురించి ఒక వీడియో చేస్తా, దాన్ని ఎండ్ కార్డ్స్ లో కానీ లేకపోతే ఎండ్ స్క్రీన్స్ లో కానీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. సో 9 బుక్స్ లో ఏముంటాయి అంటే ఒక మనిషిని ఎట్లా చంపడం, ఒక మనిషిని ఎట్లా బతికించడం, ట్రైన్ ట్రావెల్ ఎట్లా చేయడం, ఈ పంచభూతాలను ఎట్లా కంట్రోల్ చేయడం, సో రకరకాల ఎలిమెంట్స్ తో ఆ 9 బుక్స్ అన్ని ఒక్కొక్క బుక్ ఒక్కదానికి అన్నమాట. సో ఆ 9 బుక్స్ ని దక్కించుకోవాలని బ్లాక్ స్వార్డ్ అయితే ట్రై చేస్తూ ఉంటాడు. సో బ్లాక్ స్వార్డ్ ఏం చెప్తానంటే ఆ 9 బుక్స్ దక్కితే సో ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలుగుతాడు అన్నమాట. సో అంటే తనని ఆపడం ఎవరి వల్ల కాదు, ఆ 9 బుక్స్. సో ఆ 9 బుక్ లో ఒక బుక్ కి హీరో అయితే కాపలా ఉంటాడు. ఆ 9 బుక్స్ బ్లాక్ స్వార్డ్ దొరికా మిరాయి దక్కనేయకుండా చేయగలిగాడా అన్నది స్టోరీ. సో వీళ్ళిద్దరు ఫైట్స్ కూడా వేరే లెవెల్ ఉండబోతున్నాయని అర్థమవుతుంది. సో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. సో మస్తు డీటెయిల్స్ అంటే మస్తు డీటెయిల్స్ ఉన్నాయి ట్రైలర్ లో. సో ఆ డీటెయిల్స్ అన్నిటిని ఇంకో వీడియోలో మీ ముందుకి తేవడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మిరాయి ట్రైలర్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.